ప్రభు నామంలో మీ అందరికి వందనాలండి. ఈ దినవాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రి అదే ప్రకారము మీ ఎడల చేయనెను. సహోదరుని క్షమించుట క్రైస్తవ జీవితంలో క్షమాగుణం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. మనము క్షమించగలిగినప్పుడే ఆ పరలోకపు తండ్రి దేవుడు మనల్ని కూడా క్షమిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి క్షమాగుణం అనేది మనకు ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న చిన్న విషయాలు అయితే మనం క్షమించగలుగుతున్నాం, కానీ పెద్ద పెద్ద విషయాల్ని మనం గుండెల్లో పెట్టేసుకున్నామండి. మన దేశంలో ఆయా ప్రాంతాల్లో అనేకమైనటువంటి హింసలు, భయంకరమైన పరిస్థితులు చూసినటువంటి తోటి మానవులనే క్రూర మృగాలుగా వారిని హింసించడం, చంపేయడం కూడా చూస్తున్నాం. ఈ మధ్యన 2-3 రోజుల క్రితం వ్యవసాయ పొలం వివాదంలో ఒక వర్గం వారు పెద్ద పెద్ద కర్రలు ఎట్టుకుని ఒక ఆయన్ని ఇష్టానుసారంగా కొట్టడం, చంపేయడం కూడా చూసామండి. అంత భయంకరమైనటువంటి దినాల్లో మనుషులు ఉంటున్నారు. క్షమాగుణం అనేది లేకుండా పోయిందండి. అందుకనే దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో మన సహోదరుడు మన ఎడల తప్పిదం చేసిన ఎడల అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము, ఒకవేళ అతను మారుమనసు పొందితే క్షమించుడని వాక్యం సెలవిస్తుందండి. అందువల్ల ఒకవేళ వినకపోతే కనుక ఇద్దరు ముగ్గురు సాక్షుల మధ్య లేదంటే సంఘం ఎదుట నిలవబెట్టమని కూడా వాక్యం సెలవిస్తుంది. అందువల్ల దేవుడే స్వయంగా మన సహోదరులను క్షమింపమని సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి క్షమాగుణం మనం కలిగి ఉందాం. ఫర్గివ్ వన్ అనదర్ యాజ్ ద లార్డ్ ఫర్గివ్స్ us. థ్యాంక్ యూ.